1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 నుండి వరుసగా ఉన్నటువంటి సరి సంఖ్యల మొత్తాన్ని ఎలా తెలుసుకోవాలో నేర్చుకోబోతున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకోబోయేది మొదటి వరుస సరి సంఖ్యలు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటి అంటే 2 నుంచే ఉండాలి, స్టార్టింగ్ నుంచి ఉండాలి. వరుస మధ్యలో స్కిప్ కాకూడదు, రైట్? అవి సరి సంఖ్యలే అయి ఉండాలి. సో ఇంత స్పష్టంగా వినాలి. 2, 4, 6, 8, 10. సో 30. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇలా ఉందనుకోండి, 72. సో హౌ ఇట్ పాసిబుల్? ఇంత ఫాస్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే దీంట్లో ఉన్న క్లూ ఏంటంటే చివరి సంఖ్యని హాఫ్ చేయండి. 10లో హాఫ్ ఎంత? 5. 5 నెక్స్ట్ నెంబర్ ఎంత? మల్టిప్లై చేయడమే. ఇక్కడ 16. 16లో హాఫ్ ఎంత? 8. 8 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9. అయిపోయింది, 72. ఇట్లా చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. 2, 4, 6, 8, 10, 12. సో 6 42. 12లో సగం 6. 6 తర్వాత నెంబరు 7. 6 42. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. సో ఇక్కడ 20లో సగం 10. 10 తర్వాత నెంబరు 11. 10 11లో 110. సో ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది 110. ఇలాగా చివరి సంఖ్య చెబితే చాలు, వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూద్దామా? 2, 4, 6 ఇలా 24 వరకు చేస్తున్నారు. సో ఇది 156 అని టక్న చెప్పాలి. 156. అలాగా ఈ 24/2 చేస్తే 12. ఇవి సరి సంఖ్యలే అన్నాం కాబట్టి చివరి కూడా సరి సంఖ్య ఉంటుంది కదా. ప్రతి సరి సంఖ్యను 2తో భాగం చేయొచ్చు కదా. ఆ వచ్చినటువంటి ఆన్సర్ నెక్స్ట్ నెంబరే. 12 13లో 156. సో ఇట్లా మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 2, 4, 6 ఇలా 30 అన్నారు. 30 అంటే ఏంది? సో 15. 30/2 15. 15 నెక్స్ట్ నెంబర్ 15, 16. జాగ్రత్తగా చూడండి, ఇది ఆల్రెడీ 15 16s 210 30 240. సో 240. ఇలా చివరి సంఖ్యను సగం చేసి దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మొదటి వరుస సరి సంఖ్యల మొత్తం వస్తుంది. ముందు 20 లోపు అయితే ఓరల్గా చేపించే ప్రయత్నం చేయాలి. 2 + 4 + 6 + 8. సో ఇక్కడ 4 5లు 20. చివరి సంఖ్య 8. 8లో హాఫ్ 4. 4 5లు 20. 2, 4, 6, 8, 10, 12, 14. 7 8లు 56. అంటే 14లో సగం 7. 7 తర్వాత నెంబరు 8. 7 8లు 56. అయిపోయింది. సో ఈ విధంగా మనం చివరి సంఖ్యని సగం చేసి వచ్చిన ఫలితం ఏదైతే ఉందో దాని తర్వాత నెంబర్ చేతనే గుణకారం చేస్తే మనం అత్యంత సులభంగా మొదటి వరుస సరి సంఖ్యల మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18 + 20
ప్లస్ 22. 22లో సగం 11. 11 నెక్స్ట్ నంబర్ 12. 22 ప్లస్ బై 2 11. 11 నెక్స్ట్ నంబర్ 12. సో 11, 12లో ఆన్సరు. ఇది 132. సో 132 ఇస్ ద ఆన్సర్. 2, 4, 6, 8 ఇలాగా 56 అన్నారనుకోండి. ఇవి సరి సంఖ్యలే కదా. 56లో సగం 28. 28 ఇంటూ 29. సో దీన్ని మనం 9 8 72, 9 2 18, 25, తర్వాత 16, 5 1 4 1 5, 2 11 8. సో 812. ఇవన్నీ కూడేదానికంటే ఈ 2 గుణకారం చేయడం చాలా సులభం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చివరి సంఖ్యని ఆఫ్ చేయండి, దాని నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా మొదటి వరుస సరి సంఖ్యల మొత్తం తెలుస్తుంది. అది స్టార్టింగ్ నుంచే ఉండాలనేది కండిషన్. మొదటి అంటే దాని అర్థం అది. అన్నీ వరుస సంఖ్యలే ఉండాలి, మధ్యలో స్కిప్ ఉండకూడదు, మళ్ళీ స్కిప్ అవ్వకూడదు. అట్లా మనం అత్యంత ఈజీగా ఉంటుంది. ఇవి పెద్ద క్లాసులలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి చాలాసార్లు. అప్పుడు మీరు మీ అందరికంటే ముందుంటారు. ఈ క్లూ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఈ సీక్రెట్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా ఫాస్ట్గా మిగిలిన వాళ్ళకంటే చేస్తారనమాట. థ్యాంక్ యూ.